కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మెగా డిఎస్సి చేస్తాం, నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తాం, జీవో 46ను కూడా రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తేనే హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఒక్కటైనా నెరవేరాయా? మీ దృష్టికి ఏమొచ్చినాయి? ఇప్పుడు మెగా డిఎస్సిలో 50,000 ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. సరే, ప్రజలు కూడా పాపం ఆశతోనే ఓట్లు వేసారు, తప్పేం లేదు కదా. కానీ నిజంగా 50,000 ఉద్యోగాలు ఉన్నాయా అండి? ఈరోజు ఖాళీలు ఉన్నాయా? ఎందుకు మోసం చేస్తారు ఇట్లా? ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది, టీచర్ ఉద్యోగాలకి. లేదు మేమేదో బాగా పొడుస్తామని చెప్పేసి 50,000 అని చెప్పి మళ్ళీ చివరికి ఏం చేశారు, 7,000 ప్లస్ ఈ మధ్య కాలంలో రిటైర్ అయినట్టు 3,000 కలుపుకొని 10,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీరు చేసింది ఏంది అని అడుగుతున్నాను. అంటే కేవలం ఆశల పల్లకిలో ఊరేగేలాగా వాళ్ళని ప్రజల్ని మభ్యపెట్టేలాగా వివరించడం తప్ప నిజంగా వాస్తవ పరిస్థితిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నిజంగా వాస్తవిక ధోరణి ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయలేదు. నిరుద్యోగులకి తెలుసు. కేవలం అదే కాదండి, గ్రూప్ 2లో 1,500 పోస్టులు ఇస్తామన్నారు, కానీ 700 పోస్టులు వేశారు. గ్రూప్ 3లో 2,000 పోస్టులు ఇస్తామన్నారు, 1,300 పోస్టులు మాత్రమే వేశారు. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా నిరుద్యోగులు చర్చించుకుంటున్నారు.